ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో తాము గట్టిగా ఒత్తిడి చేయడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో తాము గట్టిగా ఒత్తిడి చేయడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారని, క్వింటాలకు 2400 మద్దతు ధర ఉంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో నిన్నటిదాకా రైతులు బయట దళారులకు 1600 నుంచి 1700కు అమ్ముకునే తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం ముందే ఈ కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులందరికీ మేలు జరిగేది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే 20 నుంచి 25% మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికైనా రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలి. మన ప్రాంతంలో సన్ఫ్లవర్ కూడా బాగా సాగు చేస్తున్నారు. దానికి కూడా ఈ రోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించాం. సన్ఫ్లవర్ కు క్వింటాలకు 7,721 మద్దతు ధర ఉంది. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయం పొందాలి. సన్ఫ్లవర్ తక్కువ కాలంలో పూర్తయి పంట దీనివల్ల అధిక ఆదాయంతో పాటు మంచి దిగుబడి కూడా వస్తోంది. పంట మార్పిడికి కూడా ఇది ఎంతో ఉపయోగకరం. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని రైతులకు పిలుపునిస్తున్నా. ఈ యాసంగిలో మన సిద్దిపేట ప్రాంతంలో ఇంత మంచి దిగుబడి వస్తుంటే, ఈ స్థాయిలో పంటలు పండుతున్నాయంటే దానికి ఏకైక కారణం కాళేశ్వరం ప్రాజెక్టే. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో యాసంగి సాగు కేవలం 8,000 ఎకరాలు మాత్రమే ఉండేది. కానీ ఇవాళ కాళేశ్వరం జలాల పుణ్యమా అని అది 10 పెరిగి ఏకంగా 80,000 ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతోంది. 2005 సంవత్సరంలో కరువు వచ్చిన పరిస్థితులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. తాగడానికి నీళ్లు లేక, పశువులు గడ్డి లేక అల్లాడిపోయాం. పశువులను బతికించుకోవడానికి చిన్నకోడూరు, రాజగోపాల్పేట, నంగనూరు పశుగ్రాస కేంద్రాలు పెట్టి ఆంధ్ర నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి తెచ్చి రైతులకు సప్లై చేశాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక సిద్దిపేట దరిదాపుల్లో కరువు అనే మాటే లేదు. రైతులు ఎవరూ దళాలను నమ్మి మోసపోవద్దు. కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధరను పూర్తి స్థాయిలో పొందాలంటూ సూచించారు హరీష్ రావు. మొన్న అసెంబ్లీలో మొక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మేము చేసిన ఒత్తిడితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసుకుంటా ఉన్నారు. నిన్నటిదాకా మార్కెట్లో రైతులకు 1,700 రూపాయలు కూడా ఒక క్వింటాల్కు రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. 2,400 మద్దతు ధర ఉంటే 16,000-1700కే మొక్కలు అమ్ముకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని మన అసెంబ్లీలో గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత ఒక 20-25% మొక్కలు వెళ్ళిపోయినాయి, దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ముందే స్టార్ట్ చేసి ఉంటే రైతులందరికీ మేలు జరిగి ఉండేది. సో రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని చెప్పి రైతులకు పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా సన్ఫ్లవర్ కూడా మన ప్రాంతంలో బాగా సాగు చేస్తా ఉన్నారు. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. సన్ఫ్లవర్ కు 7,721 రూపాయలు మద్దతు ధర ఉంది, 7,721. సన్ఫ్లవర్ రైతులు కూడా మరి ఈ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయాన్ని పొందాలని చెప్పి కూడా రైతులకు పిలుపునిస్తా ఉన్నారు. సన్ఫ్లవర్ షార్ట్ క్రాప్, అధిక ఆదాయం వస్తుంది, మంచి మేలు జరుగుతూ ఉంది, మంచి దిగుబడి కూడా వస్తూ ఉంది. మన ప్రాంతంలో ఇంకా ఎక్కువ సాగు చేయండి. రాబోయే రోజుల్లో పంట మార్పిడిగా ఉపయోగపడుతుంది, మంచి ధర కూడా ఉంది. మద్దతు ధర 7,721 రూపాయలు ఉంది కనుక తొందరగా కూడా అయిపోతుంది. షార్ట్ డ్యూరేషన్ దీని ఇంకా ఎక్కువ సాగు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ యాసంగిలో ఇంత మంచి దిగుబడి మన సిద్దిపేట ప్రాంతంలో వస్తుందంటే